అయితే ఈ 2 రోజుల నుంచి రేణు దేశాయ్ గారు కుక్కల విషయంలో చేసిన కామెంట్స్ ఏంటంటే కొంచెం వైరల్గానే ఉన్నాయి. ఆవిడ కొంతమంది జర్నలిస్టుల మీద కొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం కానీ, ఇది అగ్రెసివ్గా ఎందుకు అనిపించిందంటే ఆవిడ కొన్ని విషయాల్లో బాధపడ్డారు వాస్తవానికి. ఆ బాధ ఏంటంటే ఇప్పుడు మనం కుక్కల్ని వీధిలో కుక్కల్ని అయితే మనం ఎలా పడితే అలా కొట్టి చంపేస్తున్నాం కదా. ఒక 6 ఏళ్ల పిల్లల్ని కానీ లేదా కొంతమంది అమ్మాయిల్ని రేప్ చేసి చిత్రహింసలు చేసి చంపేస్తున్నారు, వాళ్ళని ఎవరో ఏం చేయట్లేదు అని ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. యాక్చువల్గా ఆవిడ అన్న దాంట్లో కూడా చాలా వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఎందుకంటే మన కుక్కలు మూగజీవాలు మనం ఏమీ చేయవు కాబట్టి వాటిని అలా కొట్టి చంపేస్తున్నాం. అదే మనుషులు ఎంతోమంది అమ్మాయిల్ని, ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని రేప్ చేసి చంపేస్తున్నారు కదా, వాళ్ళని ఎవరో అలా కొట్టి చంపట్లేదు ఏంటి, ఎందుకు చేయట్లేదు అనేసి ఆవిడ వ్యాలిడ్ పాయింట్ తీసుకొచ్చారు. అలాగే ట్రోల్ చేయటం ఎందుకంటేనండి, ఆవిడని తగ్గించాలి లేదా కించపరచాలన్న ఉద్దేశంతో చేస్తే పర్సనల్గా ఫ్యామిలీ అటాక్ చేస్తారు. ఆవిడ ఆ విధంగానైనా తగ్గి బాధపడైనా సరే ఇంకా ఆ విషయాలు ఎత్తరేమోనన్న కొంతమంది ఉద్దేశం అలా ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు మనం అలాగే ఇప్పుడు కొన్ని బళ్ళు తోలుతున్నామండి, మనం హోండా బండి కానీ, హీరో కానీ లేదా బజాజ్ బళ్ళు ఇవి తోలుతున్నాం. అవి కూడా చాలా యాక్సిడెంట్ల వల్ల చాలామంది చనిపోతున్నప్పుడు ఆ బళ్ళ మీద ఉన్న మనం ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నామా, కేసులు వేస్తున్నామా? లేదు. మరి అది కూడా అటువంటి పెద్ద తప్పే ఒక విధంగా లెక్కేస్తే, లాజికల్గా చూస్తే. అటువంటిది దాన్ని ఎవరూ పట్టించుకోకుండా కేవలం మూగజీవాలనే చంపేస్తున్నారు అన్న ఉద్దేశంతో ఆవిడ మాట్లాడిన మాటలను అయితే నేను ఖచ్చితంగా సమర్థిస్తున్నాను. అలాగే ఆవిడ మాటలో ఎంత వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఇంకో విధంగా లెక్కేస్తే మనం ఆదివారం లేదా మంగళవారం వస్తే ఎన్నో మూగజీవాలను మనం చంపు తినేస్తున్నాం. ఒక మేకలను అవ్వచ్చు లేదా ఎద్దులు, కొంతమంది తినేవాళ్ళు ఉంటారు, గుడ్డ మాంసం తినేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎన్నో మూగజీవాలని చంపుకు తినేస్తున్నారు. అది కూడా ఒక విధంగా వీళ్ళ లెక్క ప్రకారం చెప్తే తప్పే. అంటే సృష్టి ప్రకారం మనం తినడానికి ఉపయోగపడే జంతువు అయితే అది తప్పు కాకపోవచ్చు, కానీ వాస్తవానికి ఒక మూగజీవాలని చంపడం విషయం వస్తే కనుక అది ఖచ్చితంగా తప్పే. ఇప్పుడు ఉండాలమ్మా, దానికి సపోర్ట్గా ఉండాలి, తప్పులేదు, మరీ విపరీతం అవ్వకూడదుగా. అది నేను అంటుంది. ఇప్పుడు నువ్వు పెద్ద పెద్ద హోటల్కి వెళ్తున్నావు, నీకు మాంసంలో ఏం పెడుతున్నారో నువ్వు చూస్తున్నావా? వెళ్ళి ఒక్కసారి దానిలో కుక్క కలవట్లేదా? ఎన్నో పెద్ద హోటళ్ళు ఉన్నాయి. మరి నేను అంటుంది అదే కదా, వాటి మీద నువ్వు రైడ్ చేయి. నువ్వు వాళ్ళు ముందు వచ్చావు మీడియాకి, నేను పోరాటం ఇట్లాగే కొనసాగిస్తానన్నావు, సాగి. నీ పోరాటం ఎట్లా ఉండాలి? నువ్వు వెళ్తావు పెద్ద పెద్ద హోటల్స్కి, ఆ హోటల్కి వెళ్ళు, చెక్ చేయి, అక్కడ వండే కాడ చూడు, నీకు ఒక్కసారన్నా కుక్క కనపడబోతుంది అన్నాడు. చెబుతున్నాం, ఆ కుక్క కంపల్సరీగా కనపడిద్ది, ఓకేనా? అప్పుడు నీకు తెలిసిద్ది, ఓకేనా, అమ్మో నేను ఎందుకు వచ్చాను బయటికి, నేను ఎందుకు దీని గురించి మాట్లాడాను అని నువ్వు ఫీల్ అవుతావు, ఓకేనా? ఏంటంటే నువ్వు ఇవాళ ట్విట్టర్లో కూడా ఏదో పెట్టావు, నేను తిడుతున్నారు, ఏందో పొగుడుతున్నారు. నువ్వు మీడియా వాళ్ళని అన్నందుకే నీ మీద కోపం వచ్చింది. ఎవరికైనా, సామాన్యుడికైనా కానీ ఎవరికైనా కానీ. నువ్వు కుక్కల గురించే మాట్లాడితే ఏం మాట్లాడేవాళ్ళు కాదు నీ గురించి. పదాలు ఇస్తున్నారు, పళ్ళు పీకేస్తున్నారు, వదిలేస్తున్నారు వీధిలో, మళ్ళీ ఎక్కడో తీసుకెళ్ళి, ఓకేనా? అంత ఆమె చెప్పినంత చర్యల పరంగా లేదు. కొన్ని ఏంటంటే మోసాలుగా వాడుకుంటున్నారు. ఆమె తెలుసుకోవాలి పూర్తిగా. ఆమె తెలుసుకోకుండా ఇట్లా మాట్లాడుతుందని చెప్పేసి మేము అనుకుంటాం. మా అక్క, మా వదినమ్మ, మా అక్క, మేమందరం ఉన్నాం. ట్రోల్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, మేము ఉన్నాం. పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, అఖిలానందన్ గారి అభిమానులు ఉన్నారు. ఆల్రెడీ ఆయన ఏం చెప్పిందన్న చెప్పు? కుక్కలని, జంతువులను చంపేయమని చెప్పిరా? ఆల్రెడీ చికెన్లను, మటన్లను, ఎద్దులను, ఆవులను చంపి తింటుంది, చాలదా? కుక్కలని గిట్ట తినేస్తారా అని ఆమె తినకండ్రా బాబు, కుక్కలను ఆహారం పెట్టండి. ఈ భూమి మీద బతికే హక్కు ఈగకు, దోమకు, క్రీటికి, కానకు అందరికీ ఉంది, నీకు కూడా ఉంది. నువ్వు అవసరమైతే నువ్వు కుక్కను చంపితే నిన్ను చంపేవాడు ఇంకోటి వస్తాడని అప్పుడు ఏదో ఒక డైలాగ్ విన్నా, కానీ ఆ డైలాగ్ ఎవరు చెప్పారో నాకు తెలియదు. ఆ విధంగా నిజంగా గవర్నమెంట్ ఏం చేస్తుంది? కుక్కలను చంపమని చెప్పిందా గవర్నమెంట్? నిజంగా ఆ వీధి కుక్కలను వాళ్ళను ఆపరేషన్ చేసి వాళ్ళకు ఒక ఫామ్ హౌస్ లాంటి కొద్దిగా ఉంటుంది, వాళ్ళది ఆ ఫామ్ హౌస్ లాంటిది అక్కడ బంధించి వాళ్ళకు ఆపరేషన్ చేసి మళ్ళీ పిల్లలు పుట్టకుండా తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిదన్నా? గవర్నమెంట్ది. నిజంగా మన రేణు దేశం అక్క ప్రెస్ మీట్ పెట్టడం వల్ల నిజంగా చాలామంది కళ్ళు తెరుచుకోవాలి. ఆమె నిజంగా ఒక తెలుగు రాష్ట్రాన్ని, అదేవిధంగా తెలుగు 2 రాష్ట్రాలకు, మన పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక వదినమ్మలాగా ఈ రాష్ట్రంలో భార్య అయినందుకు చాలా నేను దండం పెట్టుకుంటున్నా.